హలో ఎవ్రీవన్, కుకింగ్ విత్ కన్యా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన రెసిపీ ఏంటంటే వినాయక చవితి స్పెషల్ అండి. నిన్న ఉండ్రాళ్ళు చూసాం కదా, ఇవాళ కుడుములు చూపిస్తున్నాను. అది స్వీటు, ఇది హాట్. ఇంకా అది ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఆ నీళ్ళల్లో కొద్దిగా సరిపడా ఉప్పు, రుచికి 1/2 టీ స్పూను, కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్లు పెసరపప్పు, మామూలు పెసరపప్పు అండి, ఎల్లో కలర్వి, కొద్దిగా ఫ్యూ డ్రాప్స్ వచ్చేసి ఆయిల్ అన్నమాట. ఇవన్నీ వేసి కొంచెం ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. అవి మరిగినాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన ఇంకొక బౌల్లో బియ్యపిండి, ఇది 1 కప్పు, అంటే 1 కప్పు నీళ్ళకి 1 కప్పు బియ్యపిండి అనమాట. కరెక్ట్గా సరిపోతుందండి, అలాగే చేసుకోవచ్చు. ఆ నీళ్లు కాకపోతే నేను కొద్దిగా ఉంచాను, ఎక్కువ తక్కువ అవుతుందేమోనని. ఆ నీళ్ళ వేడివేడి నీళ్లు ఈ పిండిలో పోసుకుని ఇలా కలుపుకోవాలి. నాకు ఇంకా మిగిలినవి కూడా పట్టేస్తుంది అనిపించేసింది, అందుకని పోసేసానండి. ఇది బాగా కలుపుకోవాలి. చూస్తే మీకు అర్థమవుతుంది. చేత్తో ఒకసారి ఇలా ముద్దలాగా చేసుకొని చూడండి. చూడండి, వచ్చేసింది అనమాట. ఇవి చాలా కమ్మగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఒక విధంగా దీన్ని వెయిట్ లాస్ రెసిపీ కూడా అనవచ్చు. ఎందుకంటే దీంట్లో నూనె అనేది ఆల్మోస్ట్ లేనట్లే, నీళ్ళు చూసారు కదా, దాంట్లో వేసిన 2 డ్రాప్స్ తప్పించి ఇంకా ఏం లేదు. ఆ నీళ్ళంతా వేసేసుకుని బాగా మెత్తగా కలిపేసుకుని ఇలా ఒక ప్లాస్టిక్ పేపర్ అండి, నేను ఇది నూనె కవరు, కొంచెం చేతికి తడి చేసుకుంటూ ఇలాగ మనం ఒత్తుకోవాలన్నమాట, అప్పచ్చుల్లాగా. అంటే దీంట్లో కారం కూడా ఏముండదండి. పెసరపప్పు, అదంతా పెసరపప్పు, బియ్యపిండి, ఇదంతా చాలా కమ్మగా ఉంటుంది. ప్లస్ ఆవిరి మీద ఉడుకుతాయి కాబట్టి డైట్ చేసేవాళ్ళు కానీ అందరూ తినచ్చు బిందాజ్గా. ఇంకా దీన్ని బ్రేక్ఫాస్ట్కి కూడా బాగుంటుందండి. ఒక వినాయక చవితికనే కాదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మా ఇంట్లో ఇది బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకుంటాం మేము. చూడండి, ఇలా చేసేసుకుని అన్నీ ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవడమే. దీంట్లోకి నిమ్మకాయ కారం మంచి కాంబినేషన్ అనమాట. అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో, లేదంటే మీ దగ్గర ఒక ప్లేట్లో పెట్టుకున్నా సరే, లేకపోతే మన ఇడ్లీ పాత్రలోనే ఇలా నూనె రాసేసుకుని కొంచెం బ్రష్ తోటి ఆ చేసుకున్నటువంటి కుడుములన్నీ ఇలా పెట్టేయాలన్నమాట. దీంట్లో చూసారు కదా ఎంత బాగున్నాయో. పెసరపప్పు అంతా, పెసరపప్పు వలన ఒక నోటికి మంచి కమ్మదనం ఇస్తుందండి. ఇది ఉప్పు ఒక్కటే కదా ఉంటుంది, అంటే కమ్మగా ఉంటాయి. అందుకని ఇవన్నీ వీటిలో పేర్చేసుకుని నేను కలిపినటువంటి ఆ కప్పు పిండికి నాకు 12 వచ్చాయండి. చూసారు కదా, 3 ప్లేట్లలో పెడుతున్నాను. 3 అంటే 3, 4, 12 వచ్చినాయి నాకు కుడుములు. మీకు కావలసినట్టు చేసుకోండి. గిన్నెలో మనం మామూలుగా ఇడ్లీ ఎలా పెట్టుకుంటాం అలాగా 1 కప్పు నీళ్లు పోసాను. ఆ తర్వాత ఈ 3 ప్లేట్లు పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వచ్చేసి ఒక 10 నిమిషాల దాకానండి ఉడకనివ్వాలి. చూడండి, అయిపోయింది. అది చేతికి అంటుకోవట్లేదు, అంటే మన కుడుములు రెడీ అనమాట. ఇప్పుడు దీంట్లో కాంబినేషను నిమ్మకాయ కారం ఎలా చేయాలో చూద్దామండి. ఇది ఒక 2 నిమ్మకాయల రసము నేను చూపించింది. దాంట్లో కారము 1.5 టీ స్పూన్ కారము, అంటే ఇది నిమ్మరసం బాగా పులుపు కదండి, ఇంకా నీళ్లు ఏముండదు, అందుకని ఉప్పు కారం ఎక్కువే పడతాయి అన్నమాట. 1 టీ స్పూన్ ఉప్పు. ఇవన్నీ బాగా కలిపేసుకుని పైనుంచి పోపు పెట్టేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇవి కొంచెం చప్పగా ఉంటాయి, ఇదేమో పుల్లగా కారంగా ఎంతో రుచిగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కాకపోతే ఎక్కువ తినలేమండి ఈ కారము, ఎందుకంటే ఫుల్ కారం కాబట్టి కొద్దిగా నంచుకోవాలి. పైనుంచి కొద్దిగా పోపు వేసుకుంటే మన ఎంతో రుచిగా ఉండేటువంటి నిమ్మకాయ కారం ఇది ఈవెన్ మీకు అన్నంలో కూడా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఈ కుడుములు తీసేసేసి ప్లేట్లోకి అరేంజ్ చేసేసుకుందాం. ఇంతేనండి, ఎంతో ఈజీగా వినాయకుడికి ఇష్టమైనటువంటి కుడుములు. మీరు కూడా ఈ పండగకి ట్రై చేయండి. చాలా సింపుల్గా, చాలా రుచిగా. అంటే ఎవరైనా డైటింగ్ చేసేవాళ్ళు కానీ, స్వీట్స్ తినని వాళ్ళకి కానీ ఇది ఒక మంచి ఆప్షను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.